నెల్లూరు నగరంలోని బృందావనంలో ఉన్న హైటెక్ ఫార్మా కార్యాలయంలో సంస్థ అధినేత డాక్టర్ ఎన్వి రమణారెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మిత్రులు, సన్నిహితులు, వివిధ సంస్థల ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి శాల్వాతో ఘనంగా సత్కరించారు. సేవా దృక్పథంతో నిరంతరం పనిచేస్తున్న రమణారెడ్డి సేవలను కొనియాడారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హైటెక్ ఫార్మా మేనేజర్ భాస్కర్ రెడ్డి, ఎన్ బలరామనాయుడు, అరవ రాయప్ప, జేసీఐ క్లబ్ అధ్యక్షుడు జగన్, రీజనల్ కోఆర్డినేటర్ కిషన్, కార్యదర్శి ఎస్ నాగార్జున, ఫన్ పార్క్ సాయి, కళా సంఘాల ప్రతినిధి ప్రసాద్ బాబు, మెంటా సాయిరాం, పాదర్తి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. Once again, happy birthday. Happy birthday. Happy birthday. Happy birthday to you. ఎన్వీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలా. ప్రతి పేద కళాకారులందరికీ మన ఎన్వీఆర్ గారు చేసే కార్యక్రమాలు ఇంకా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మూవీ అసోసియేషన్ తరఫున, సింహపూరి మూవీ అసోసియేషన్ నలుబోలు వెంకటరమణారెడ్డి గారి 65వ జన్మదినోత్సవం హైటెక్ ఫార్మా ఆఫీసులో అందరి సమక్షంలో జరుగుతుంది. నలుబోలు వెంకటరమణారెడ్డి గారిని నలుబోలు బలరామయ్య నాయుడు అభినందించడానికి రావటం జరిగింది. మా ఇద్దరి ఫ్రెండ్షిప్ 1975 నుంచి కోళ్ల పరిశ్రమ నుంచి పరిచయం ఏర్పడి ఇప్పటి వరకు కూడా ఆ రోజు ఈ రోజు అని కాకుండా ఇద్దరం కలిసిమెలిసి ఒకే ఇంటి పేరు గలవారు ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నాం. ఆయనకి ఈ మధ్యనే డాక్టరేట్ వచ్చినప్పటికీ ఆయన మొదటి నుంచి డాక్టర్ అని పదం లేదు కానీ డాక్టరేట్. మా పౌల్ట్రీ ఫామ్కి వచ్చి మా కోళ్ళకి ఏమి ఆరోగ్యంగా లేవు అప్పుడే పరీక్షించి మందులు అన్నీ రాసిచ్చేవాడు. అప్పటి దాని మీద ఆయన కష్టపడితే వచ్చేది ఫలితము, తెలుసుకుంటే వచ్చేది తెలివి అనే అంశం మీద ఆయన ఎంతో జ్ఞానాన్ని సంపాదించి పౌల్ట్రీ పరిశ్రమలో ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి దాంట్లో ఉన్న తెలివితేటలతో ఇప్పుడు ఆక్వా రంగంలో ఇప్పుడున్న ఫ్యాక్టరీని, హైటెక్ ఫార్మాని, ఫ్యాక్టరీని నడుపుతూ ఎంతో మందికి జీవనం కల్పించాలని ఆయన సంకల్పంతో సుమారు 500 మంది దాకా ఇప్పుడు ఆయన పరిశ్రమలో ఉంటున్నారు. అన్ని ఒక నెల్లూరే కాకుండా ఆంధ్ర రాష్ట్రం అన్నింటిలో కూడా ఇటువంటి జన్మదినాలు ఆయన ఎన్నో జరుపుకోవాలని, ఇది 65వ జన్మదినోత్సవం. ఇటువంటి జన్మదినాలు మన మధ్య ఎన్నో జరుపుకొని ఆయనకి ఐశ్వర్యము, ఆరోగ్యము, అదృష్టం అన్నీ కూడా ఆయన వయసుకు తోడు రావాలని కోరుకుంటూ ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఆయన మంచితనమే ఆయన ఇంత అభివృద్ధికి చెందడానికి కారణము. డాక్టర్ వి సుందర్ నాయుడు, బాలాజీ హ్యాస్టీసు ఆయన దీనికి గురువు లాంటి వాడు. ఆయన ద్వారానే ఈ కోళ్ల పరిశ్రమలో ఎంతో మందికి వచ్చి ఇవన్నీ తెలుసుకొని ఈ ఫ్యాక్టరీ ఇవన్నీ చేయడం ఎంతో మందికి ఒక సంకల్పం అన్నమాట. ఎంతో మంది, నేను ఒక్కడే కాదు 10 మందిని బతికించాలని ఆ సంకల్పంతో ముందుకు నడుస్తున్నాడు. ఆయన్ని అభినందిస్తూ ఇటువంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలి. మీ తల్లిదండ్రులకు జన్మించడం వారు చేసుకున్న భాగ్యం, మీతో జీవితాన్ని పంచుకోవడం మీ శ్రీమతి గారు చేసుకున్న భాగ్యం, మీకు బిడ్డలుగా పుట్టడం మీ పిల్లలు చేసుకున్న భాగ్యం, మీ ఆశ్రయం పొందడం మీ ఉద్యోగులు చేసుకున్న భాగ్యం, మీ స్నేహాన్ని పొందడం మీ మిత్రులు చేసుకున్న భాగ్యం, మీ సహాయాన్ని పొందడం కళాకారులు చేసుకున్న భాగ్యం. మీ పుట్టినరోజు ఇలా కీర్తించడం నా భాగ్యం. రికవరీ సెక్షన్లో పనిచేస్తున్నాను. ఈరోజు మా హైటెక్ ఫార్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో పనిచేస్తున్నటువంటి కొంత 100 మంది తాలూకు యజమాని అయినటువంటి శ్రీ డాక్టర్ ఎన్వి రమణారెడ్డి గారి జన్మదినం. ఆయన జన్మదినం అంటే ఆయన దగ్గర పనిచేసి ఆయన కంపెనీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి జన్మదినం లాగా మేము భావించి అంత సంబరాలు మేము మా వ్యక్తిగత పరంగా కుటుంబాల్లో కూడా జరుపుకుంటాం. కారణం ఏమిటంటే వారు మంచితనానికి ప్రతిరూపం. ఆయన మాటలో మంచితనం ఉంటుంది, ఆయన ప్రేమలో మంచితనం ఉంటుంది, ఎదుటి వాళ్ళని గౌరవించడంలో మంచితనం ఉంటుంది, పక్కవాడిని ప్రేమించడంలో, ఆదరించడంలో, వారికి ఏదైనా సహాయం చేయడంలో
మంచితనానికి మరో పేరుగా నెల్లూరులో కళాకారుల పరంగా కళాబంధు అని, స్నేహితుల పరంగా స్నేహితుల్లో ఉన్నతుడని, మిత్రుల పరంగా మిత్రోద్ధారకుడని, ఇలాగా వారి గురించి మంచిగా తప్పితే ఒక్కరు కూడా ఒక్క నెగిటివ్ మాట కూడా మాట్లాడటానికి వాళ్ళ దగ్గర పదాలు ఉండవు. కారణం ఏంటంటే వారి వ్యక్తిత్వం అలాంటిది. మనిషిని రిసీవ్ చేసుకునే విధం, వారిని ప్రేమించే విధం ఆ విధంగా ఉంటుంది. కనుక అలాంటి ఒక మహోన్నతమైన వ్యక్తికి కొన్ని వందల మంది నాలాంటి కొన్ని వందల మందికి దేవుళ్లాగా ఆరాధించేటటువంటి మనిషి తాలూకు, ఈ వ్యక్తి తాలూకు, ఈ శక్తి తాలూకు బర్త్డే జన్మదినం జరుపుకుంటున్నాం. ఈ అందరి సమక్షంలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తూ, వారికి చేదోడు వాదోడుగా ఉండటమే కాకుండా మా ఎంప్లాయీస్ను కూడా కంటికి రెప్పలాగా చూసుకుంటూ, మా ఎండీ గారి దగ్గరికి తీసుకెళ్లలేని విషయాలు కూడా ఆయనే పరిష్కరిస్తూ మమ్మల్ని బిడ్డల్లాగా చూసుకుంటున్నటువంటి మా జనరల్ మేనేజర్ భాస్కర్ రెడ్డి గారిని మా అందరి తరఫున ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు, అలాగే కళాకారులకు, మా అభిమానులకి, బంధుమిత్రులకి అందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే నా బర్త్డే విషెస్ ఇంతమంది అన్ని రంగాల వాళ్ళు వాళ్ళ అభిమానంతోనే ఇక్కడికి ఎఫెక్షనేట్గా వచ్చి మీ అందరూ నాకు విషెస్ చెప్పినందుకు మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఆక్వా టెక్నీషియన్స్ ఉన్నారు, బయట అంతా కూడా చాలా టీం ఉన్నారు. అలాగే మా స్టాఫ్, హైటెక్ ఫార్మా స్టాఫ్ టీం అందరికి కూడా నమస్కారాలు. అలాగే బంధుమిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, అంటే ముఖ్యంగా తల్లిదండ్రుల తర్వాత ముఖ్యంగా సమాజానికి ఒక మెసేజ్. తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా మనం ఎప్పుడు జీవితాంతం గౌరవించాలా, చూసుకోవాలా, అదంతా ఒక పార్ట్. అలాగే నాకు విద్య నేర్పించిన, నేను బాలాజీ హెచ్డిస్ అని ఒక కంపెనీలో వర్క్ చేశాను. దానికి బాస్, మా ఎక్స్ బాస్ డాక్టర్ సుమన్ నాయుడు గారు, వాళ్ళంతా అంటే నేను కంపెనీలో వర్క్ చేసిన రోజులు కాలేజీలో వర్క్ చేసినట్టుగానే ఉండింది. నాకు చాలా చాలా ఎక్సలెంట్. అదంతా కూడా ప్రతి ఒక్కరు ఒక జాబ్ లాగా చేయదు, కాలేజీలో ఉన్నట్టుగా ట్రీట్ చేసి చేయండి. అలాంటి వర్క్ మా బాస్, ఇంకొక బాస్, వన్ మోర్ బాస్ డాక్టర్ సాంబశివరావు గారు, ఆయన కూడా చాలా వర్క్ నేర్పించినారు. టెక్నికల్గా చాలా, అంటే మనం నేర్పించే గురువులు కూడా ఉండాలి, నేర్చుకునే స్టూడెంట్స్ నేర్పించాలనే ఒక అంబిషన్ ఉన్న గురువు కూడా ఉండాలి. అలాంటి గురువులు, అలాగే వాళ్ళందరూ కూడా మన ఇండియాలో కూడా R&D చేసే టెక్నాలజీ ఉంది, చేయగలిగిన టీం ఉన్నారు. మనమంతా చేయాలని, కంట్రీని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడికి ఇచ్చేసిన బంధుమిత్రులకి, నా అభిమానులకి, నాకింత విషెస్ చాలా 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 పెద్ద మాటలు మాట్లాడినారు వీళ్ళందరూ కూడా నా గురించి విషెస్ చెప్పేదానికి. వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటున్నాము. మనందరం కూడా వచ్చి వారికి మన యొక్క శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. కానీ ఈనాడు జరుపుకునే ఈ ప్రత్యేకమైనటువంటి పుట్టినరోజు కొంచెం స్పెషల్తో కూడుకున్నటువంటిది. అదేమిటంటే ఒక 3-4 months బ్యాక్ మా ఎండీ గారికి డాక్టరేట్ అవార్డు వచ్చిన సందర్భంగా ఎన్వి రమణారెడ్డి గారు కాస్త డాక్టర్ ఎన్వి రమణారెడ్డి గారు అయ్యారు అని చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఈ డాక్టరేట్ అవార్డు అనేది అమెరికన్ యూనివర్సిటీ వాళ్ళు స్వయంగా ఇక్కడ నెల్లూరుకు వచ్చి ఎంపిక చేసినటువంటి 4-5 ఎంపిక చేసి నెల్లూరులో ఘనంగా మినర్వా గ్రాండ్లో పురస్కారం అందజేసి చాలా ఘనంగా సార్కి డాక్టరేట్ అనే అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఈ విషయం మీరు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు కనుక ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. సారు, వారి కుటుంబ సభ్యులు